ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిక్సీ జార్లో మెత్తగా దోశల పిండి అట్లా సిద్ధం చేసుకుంటాం. ఆ పిండిని ఒక బౌల్లో వేసేస్తాం. దానికి వంట సోడా, నిమ్మరసం ఈ రెండు కలిపేసి మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు ఆ పిండిని అట్లా ఉంచేసేయాలి. ఇక రెడ్ దాల్ దోశలు మనం నాన్ స్టిక్ పాత్ర పైన అట్లా పోసేసుకుంటాం. దానిపైన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర మూత పెట్టేస్తే చక్కగా వేడికి దోశలు మెల్లగా అడుగును కాలిన తర్వాత ఒకసారి దోశను తిరిగేసి రెండో వైపు కూడా కాలనిస్తే బాగుంటుంది. రెడ్ దాల్ దోశలు సిద్ధమయ్యాయి. ఇన్స్టెంట్ చట్నీ కొరకు మిక్సీ జార్లో పుదీనాకు, కిస్మిస్లు, ఖర్జూరం ముక్కలు, చిన్నగా 2-3 పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకుంటాం. పుదీనా చట్నీ సిద్ధమవుతుంది. ఈ దోశల్లోకి ఆ పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది. దోశలంటే ఎంతో కొంత పిండి వాడాలి కదా. మనం ఇక్కడ తెల్లటి బియ్యం పిండి బదులుగా ఇక్కడ బ్రౌన్ రైస్ను ఉపయోగించి ఈ దోశలు వేసాం. అందుకని బి కాంప్లెక్స్ కానీ పోషకాలు కానీ కాస్త తెల్లటి బియ్యం పిండితో పోలిస్తే బ్రౌన్ రైస్ వల్ల ఎక్కువ పోషకాలు అందుతాయి. అందుకని ఎప్పుడన్నా టిఫిన్స్ చేసుకోదలిసినప్పుడు కూడా పాలిష్ పట్టని రవ్వలో పిండిలు వాడటం, ఆ పిండిల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండే కాంబినేషన్ ఇట్లా కలుపుకోవటం అనేది మంచి అలవాటు. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పిన విధానంలో రెడ్ దాల్ దోశను తయారు చేసుకుంటే గనక ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.